బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. మా అత్తమ్మ బొట్టు పెట్టింది మా బాకి, మా అందరికి కూడా బొట్టు పెట్టుకొస్తుంది ఇప్పుడు మా అత్తమ్మ. ఎందుకంటే ఏదైనా శుభకార్యం అనేది బొట్టుతో స్టార్ట్ అయింది కాబట్టి. అమ్మమ్మ మా చిన్నోడు ఇంటికి పెద్ద మనోడు అని మా మామయ్య చిన్నోడిని ఫస్ట్ పెట్టమంటాడు. అనుకోకుండా మా ప్రశాంత్ కూడా వచ్చిండు బర్త్డే కోసం. అందరూ ఉన్న మంచిగా ఫ్యామిలీతో సరదాగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. నాకు అవన్నీ చూస్తాను ఇట్లా ఉన్నది మా మరిది క్యాండిల్ వెలిగిస్తాను. మా బాబు కూడా చిన్న పిల్లల్లాగా మారిపోయి ఇప్పుడు క్యాండిల్ మేము అందరం క్లాస్ కొట్టే ముందు ఎక్కడ పోతుండు. మా బాబు సపోర్ట్ పడితే గాలి గట్టే కొట్టిల్లు మళ్ళీ పెట్టిండు. కేక్ కటింగ్ అందరూ క్లాస్ కూడా అయిపోయి 37లోకి అడుగు పెట్టిండు మా బావ ఈ రోజు. 36 అయిపోయి 37కి అడుగు పెట్టిండు. అది దగ్గర యూత్ అయిపోయింది. నువ్వే పెద్దగా మా వదిన కూడా వచ్చింది. మా అత్తమ్మ మా మామయ్య కేక్ కటింగ్ చేసి తినిపిస్తారు. మా మామయ్య మా అత్తమ్మ మా అమ్మమ్మ మా బావ తినిపిస్తాను కేక్. ఇప్పుడు మా బావ మళ్ళా మంచిగా ఆరోగ్యాలతో ఉండాలి. చిన్నోడు పాపం పాపం ఓకే బాబమ్మా. మా అమ్మ అందరిని మస్తు దీవిస్తుంది. మా చెర్రి వదిన ఇద్దరు అన్నదమ్ములు కేక్ కటింగ్ అయ్యింది. ప్లేట్లలో సర్వ్ చేస్తాను మా అత్తమ్మ.
ఇక మా అమ్మమ్మ ఇవాళ సండే ఎగ్గు తినదాన్ని నీసు తినదాన్ని ఎగ్లెస్ కేక్ అన్నట్టు వదిన చెర్రీ రన్ ఉంటే అయిపో పాప రనలేడు రన్ ఊరికి పోయినట్టు మామయ్య మా మామయ్య మా మరది నన్ను నువ్వు తీసుకో నాన్న మా చిన్నోడు మా మామయ్య చెర్రీ ఇట్లా అందరూ తింటారు మంచిగా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి అందరం కేక్ నువ్వు తింటాను కేక్ మాత్రం టేస్ట్ బాగుంది బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి అందరం కలిసి అన్నం తింటాను మా మామయ్య పొద్దున్నే పోయి 2.5 కిలోల మామయ్య చేప 2.5 కిలోల చేప అందులో ఒక్కొక్క పీస్ ఇంత మస్తు పెద్దగా 2.5 కిలోల చేప అందులో ఒక 1/2 కిలో చేను వెళ్ళింది కదమ్మా అరకిలో శనగలు దాన్ని ఉడకబెట్టి ముక్కలు కడి చేసి ఇంట్లో వేసిన సూపర్ మళ్ళీ ఈ సూప్ పట్టింది ముక్కలు శనగ చేపల కూర మంచిగా ఉందా బావా శన ప్రశాంత్ నీకేది నచ్చింది శన నచ్చిందా చేప నచ్చింది మంచిగా ఉందా అవును అత్తమ్మ కూరలు ఏమైనా ఇష్టంగా తినాల్సిందే మంచిగా వండుతాయి కాబట్టి అవును ఈ చేపల కూరకు అత్తమ్మ తిరుగులేదు ఇక అత్తమ్మలాగా ఎవ్వరు అండలేరు కూడా చేపల కూర అవును ముందు మట్టి కొన్ని ఉంటుంది చూసిన మట్టి గంజు మట్టి గంజు అండి చేసేది మట్టి కంచుట్ల మట్టి కంచుట్ల కుండతో చేసిన కంచుట్ల అండి అట్లా కూడా ఒకసారి అండుదాం మట్టి కంచుడు ఉంది మన ఇంట్లో ఒకసారి అత్తమ్మని అండం అందాం ఇక కట్టెల పొయ్యి ఉండాలి కట్టెల పొయ్యి అంటగానే అది చిన్నది అప్పుడు ఈ కిలోల కానగా లేకపోయేది డాడీ 1/2 కిలో తెచ్చేది 1/2 కిలో 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ 1/2 కిలో 1/2 కిలో చేపలు ఎక్కువ కిలోల కానంగా తెచ్చుకున్నాడు కాదు చిన్న కంచుట్లో అండేది ఇద్దే ఉంటుంది ఆ కంచుడు ఆ కంచుట్లో మళ్ళీ మేము అండి చూపెడతా సరే ఆ కంచుట్లో అంటుకునేది మట్టి కంచుడు మా అత్తమ్మ ఇంటి కంచెలు తెచ్చిన మట్టి కంచుడు అవును రాసిపల్లి కంచెల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా అందరం తింటాను మా మామయ్య తినడం అయిపోయింది మా అమ్మమ్మ తిని ఆల్రెడీ పడుకుంది మా చిన్నోడు తినడం అయిపోయింది నేను కూడా తింటాను బర్త్డే సెలబ్రేషన్స్ మంచిగా అయినాయి అందరం సరదాగా తింటాను ఇంతేనండి వీడియో ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్